కాపాడుకోవడం గురించి శాంతి భద్రత విఘాతం కలిగించి వాళ్ళ సొంత పార్టీ కార్యకర్తలు చనిపోతున్నా కూడా పట్టించుకోకుండా బయట తిరుగుతున్నాడంటే ఒకసారి మనం ఆలోచన చేసుకోవాలి. మీరు అబ్జర్వ్ చేయండి, ఈ సంవత్సర కాలంలో జగన్మోహన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా కూడా ఏదో ఒక ఇన్సిడెంట్ క్రియేట్ చేస్తూనే ఉన్నాడు. అనంతపురంలో వెళ్ళి అక్కడ హెలికాప్టర్ దగ్గరికి అక్కడ ఏమి అంటే హెలికాప్టర్ ఏదో సాంకేతిక లోపం వచ్చిందని బై రోడ్ వెళ్ళడానికి ప్రయత్నం చేయడం, ఆ రోజు బై రోడ్ వెళ్ళడం. ఆ రోజు కూడా వాళ్ళ కార్యకర్తలు అందరూ వచ్చేసి అక్కడ ఏదో టెక్నికల్ ప్రాబ్లం కావాలని క్రియేట్ చేశారన్నట్టుగా ఒకటి క్రియేట్ చేయటం, అక్కడితో అది అయిపోయింది. దానికి క్లియర్గా మా పోలీసులందరూ కూడా క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇచ్చేసరికి వైఎస్ఆర్సీపీ ఆ పేటీఎం బ్యాచ్ అంతా నోరు మూసుకుని కూర్చుంది. మళ్ళీ మొన్న పొదిలిలోనే వెళ్ళేసరికి అక్కడ పొగాకు రైతుల గురించి అని మాట్లాడడానికి వెళ్ళి పొగాకు రైతుల గురించి మాట్లాడకుండా ఏదేదో మాట్లాడిన సందర్భం. ఆ రోజు కూడా పోలీసుల మీద రాళ్ళు ఉరివిన పరిస్థితి. అరే ఏంద్రా ఇలా చేస్తున్నారని చెప్పి పోలీసుల మీద రాళ్ళు ఉరివిన వాళ్ళ కేసులు కనుక చూస్తే 9 మందిని అరెస్ట్ చేస్తే 9 మంది మీద కూడా ప్రీవియస్ కేసులు ఉన్నాయి. అరే గాంజా బ్యాచ్లో పట్టుబడిన వాళ్ళు ఇంచుమించుగా చెప్పాలంటే తెనాల్లోని భయభ్రాంతులు గురి చేస్తున్న వాళ్ళని కూడా పరామర్శించడానికి జగన్మోహన్ రెడ్డి వెళ్ళినప్పుడు జనాల్ని సమీకరించుకొని వెళ్ళాడంటే ఒక్కసారి ఆలోచన చేసుకుని అతని తాలూకా మెంటాలిటీ ఎలా ఉంటుందో. ఇది మేము చెప్పడానికి కాదండి, ఈరోజు ప్రజలు కూడా గమనిస్తున్నారు, ప్రజలు కూడా ఆలోచన చేస్తున్నారు. మేము పెట్టిన అప్పీల్ ఒకటే, ఈరోజు ఇలాంటి వ్యక్తులు అసలు సొసైటీలో ఉండడానికి కూడా అర్హత లేదు. మళ్ళీ పైగా వీళ్ళ నాయకులు బయటకు వచ్చి ఏదేదో మాట్లాడుతున్నారు. ఒక గాంజా బ్యాచ్ని పరామర్శించడానికి ఒక ఎక్స్-సీఎం వెళ్తాడు. అరే బెట్టింగ్లోని చనిపోయిన అతనికి సంవత్సరం తర్వాత పరామర్శించడానికి వెళ్తూ అప్పటికప్పుడు చనిపోయిన ఇతర కార్యకర్తల గురించి కూడా పట్టించుకోడు, వెళ్ళిపోతాడు. ఓ పక్క నుంచి వేరే పరామర్శకు వెళ్తున్నానని చెప్పేసి ఆ పరామర్శకు వెళ్ళి హెలికాప్టర్ సాంకేతిక లోపం ఉంది, నన్ను ఏదో చేసేయడానికి చేస్తున్నారని చెప్పి అదొక క్రియేషన్. వీటన్నిటి మీద ఎస్పీ మన డిపార్ట్మెంట్ వాళ్ళు కూర్చొని ప్రెస్ మీట్లు పెడితే తిరిగి వాళ్ళ మీద ఏదో రకంగా మాట్లాడు. ఈ నాగమల్లేశ్వరరావు గారిని కూడా ఆ రోజు జూన్ 4వ తారీఖున కౌంటింగ్ సందర్భంగా ఏ విలేజ్లోనైనా జరుగుతుంది, ఏ పోలీస్ స్టేషన్ పరిధిలోనైనా 2 పార్టీలకు సంబంధించిన వాళ్ళు ఎవరైనా గొడవ పెట్టుకుంటారనే సంగతి ఇన్ఫర్మేషన్ వస్తే కంపల్సరీ పోలీస్ స్టేషన్లోకి తీసుకొచ్చి కూర్చోబెడతారు. తర్వాత అయిపోయిన తర్వాత పంపిస్తారు. 5వ తారీఖున అలాగే పంపించారు. బాబు కొన్ని రోజులు ఇబ్బందిగా ఉంటుంది కాబట్టి మీకు గుంటూరు వెళ్ళి ఆయన ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆయనకున్న బెట్టింగ్ పాపం బెట్టింగ్ చేసుకుని ఇంచుమించు 10 కోట్ల రూపాయలు బెట్టింగ్ చేస్తే ఎలా తీర్చుకోవాలో తెలియక వాళ్ళ నాయకుడికి వెళ్ళి చెప్పుకోలేక ఆత్మహత్య చేసుకుంటే దాన్ని పోలీసుల వైఫల్యం కింద ప్రభుత్వ వైఫల్యం కింద క్రియేట్ చేసి సంవత్సరం తర్వాత, నేను ఎందుకు పదే చెప్తున్నానంటే సంవత్సరం తర్వాత వెళ్ళి పరామర్శించడం. ఒకసారి ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా గమనించాల్సిందిగా కోరుకుంటున్నాను. మీటింగ్ ఆపేసి ఆ కుటుంబాలందరినీ పరామర్శించుకొని వాళ్ళకి ఎక్స్గ్రేషియా ఇచ్చి ఆ పార్టీ తరఫున ఎక్స్గ్రేషియా ఇచ్చి మళ్ళా మీటింగ్ అక్కడ పెట్టకుండా నెక్స్ట్ కావలికి మీటింగ్ వెళ్ళిన పరిస్థితి కూడా మనకు తెలుసు. అంటే ఒక రెస్పాన్సిబిలిటీ ఉన్న నాయకుడు, రాజకీయ నాయకుడు చేయాల్సిన పని అది. కానీ ఇర్రెస్పాన్సిబుల్ రాజకీయ నాయకుడు శవాల మీదే రాజకీయం చేయాలనుకునేవాడు ఇలాంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి పనిచేస్తున్నాడు అంటేనే ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి. తర్వాత జయవర్ధన్ రెడ్డి అని ఇంకొక అబ్బాయి చనిపోయాడు, సత్తెనపల్లి కాన్స్టిట్యున్సీకి సంబంధించిన జయవర్ధన్ రెడ్డి అని 37 సంవత్సరాల అబ్బాయి చనిపోయాడు. ఈ చావులకి కారణం జగన్మోహన్ రెడ్డి కాదా? ఎందుకు అని అంటే ఈరోజు ర్యాలీకి పర్మిషన్ వద్దండి, ర్యాలీ మీరు ఇంచుమించు 70 కిలోమీటర్లు ఇంత పెద్ద ర్యాలీ 25,000 మంది 30,000 మందిని మొబిలైజ్ చేస్తున్నారు, మీరు ఇలాంటి ఇబ్బంది అవుతుందంటే మాకు కావాలి. అయినా కూడా నోటీసులు ఇచ్చినా కూడా ఏం జరుగుతుందో చూద్దాం అన్నట్టుగా రెచ్చగొట్టే ధోరణిలో ఒక్కొక్కడు వచ్చి ప్లెకార్డ్స్ పట్టుకొని మమ్మల్ని రెచ్చగొట్టే పరిస్థితి. అయినప్పటికీ కూడా ఈరోజు పోలీసులు చాలా శాంతియుతంగా వాళ్ళ పని వాళ్ళు కానిచ్చుకొని ఒక Z+ సెక్యూరిటీ ఉన్న వ్యక్తికి మేము ఇలాంటి పొజిషన్లో మేము సెక్యూరిటీ ఇవ్వలేమని చెప్పినా కూడా అతను వినకుండా బయటకు వచ్చి సంవత్సరం క్రితం చనిపోయిన వ్యక్తిని ఈ రోజు వరకు పరామర్శించడానికి టైం లేదా అండి? అంటే ఈరోజు ఏదో రకంగా బయటకు వచ్చి ఒక శాంతి భద్రతలకు విఘాతం కలిగించాలని ఒక సైకో మెంటాలిటీతో ఒక నేరస్తుడి రాజకీయ ముసుగులో ఉన్న ఒక నేరస్తుడు చేస్తున్న కుట్రగా మనం భావించుకునే పరిస్థితి ఈరోజు కనిపిస్తూ ఉంది. మీరు అబ్జర్వ్ చేసుకుంటే ఈరోజు విశాఖపట్నం వైపు ప్రపంచం అంతా చూసే పరిస్థితి. జూన్ 21న ఇంటర్నేషనల్ యోగా డేకి గౌరవ ప్రధానమంత్రి గారు కూడా ఇక్కడికి వస్తూ ఉంటే ఈ రాష్ట్రంలో ఏదో జరుగుతుంది అని చెప్పి ఒకటి బయటికి క్రియేట్ చేయడానికి ఈరోజు అతను చేస్తున్న పరిస్థితిగా నేనైతే భావించాను. ఎందుకంటే మీకు అతని తాలూకా నైజం అలాంటిది. 14 to 19లో ఇక్కడ ఇంటర్నేషనల్ సమ్మిట్ జరుగుతూ ఉంటే ఆ రోజు అలాగే ఇక్కడికి వచ్చి ఒక మనకి జల్లికట్టు తరహాలో బీచ్ రోడ్లో ఏదో ప్రోగ్రామ్ చేస్తానని చెప్పి ఆ రోజు నానా రచ్చ చేశాడు. మీరందరూ కూడా ఆ రోజు మీకు గుర్తుపెట్టుకోవాలి.
అంటే ఇలాంటి రాష్ట్రానికి సంబంధించిన ప్రైడ్ పెరిగే కార్యక్రమాలు ఎప్పుడుంటాయో చూసుకుంటాడు. ఆ సమయంలో సందర్భం లేకుండా ఏమీ లేకుండా అతనే ఒక అవకాశాన్ని క్రియేట్ చేసుకొని జనంలోకి వెళ్ళి ఇలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ చేసే పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఒకసారి మనందరం కూడా ఆలోచన చేసుకోవాలి, ఎటువంటి వ్యక్తి ఈరోజు జగన్మోహన్ రెడ్డి. ఎందుకంటే కనీసం వైసీపీ కార్యకర్త చనిపోతే కూడా